కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా వరద సాయం ప్రకటించింది. విపత్తు వరద సాయం కింద 5 రాష్ట్రాలకు కేంద్రం 1554.99 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా నిధులను విడుదల చేసింది. ఇటీవల ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడం సహా కొండ చర్యలు విరిగిపడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన రాష్ట్రాలకు కలిపి నిధులు కేటాయించింది కేంద్రం. అన్ని రాష్ట్రాలలోకి ఏపీకి ఎక్కువ సాయం ప్రకటించడం విశేషం. దేశంలోని 5 రాష్ట్రాలకు విపత్తు వరద సాయం కింద నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు 1554.99 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ మీటింగ్లో ఈ నిధుల విడుదలకు ఆమోదం లభించింది. 2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, తుఫాను కారణంగా ప్రభావితమైన రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా రాష్ట్రాలకు ఈ నిధులను అందజేస్తోంది. 5 రాష్ట్రాలకు విడుదల చేసిన 1554.99 కోట్లలో ఏపీకి 608.08 కోట్లు, తెలంగాణకు 231.75 కోట్లు, త్రిపురకు 288.93 కోట్లు, ఒడిశాకు 255.24 కోట్లు, నాగాలాండ్కు 170.99 కోట్లు కేటాయించింది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలను వర్షాలు, వరదలు వణికించిన సంగతి తెలిసిందే. వరద నీరు ఉప్పొంగి ఏపీలో బుడమేరు వాగు, తెలంగాణలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించగా వందల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. దీంతో వరదలతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపగా తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండటం, ఇటు ఏపీలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండడంతో ఏపీకి భారీగా కలిసి వస్తోంది. అటు సీఎం చంద్రబాబు విజ్ఞప్తులను కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వస్తోంది. ఏపీకి బడ్జెట్లోనూ నిధుల విడుదలలోనూ ప్రాముఖ్యత లభిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.